15వ తేదీ నాడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చినటువంటి ఉపాధి అవకాశాల కోసం కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉన్నది. 24 కోట్ల ఉద్యోగాలని భర్తీ చేయాల్సి ఉండగా 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఖాళీలని కేవలం ఒక 16-17 వేల పోస్టులు భర్తీ చేసి, అట్లాగే ఇప్పటికీ ఇంకా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఈరోజు ఉపాధి అవకాశాల కోసం కోచింగ్ల పేరుతోటి లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి సంవత్సరాల తరబడి ఈరోజు కోచింగ్ సెంటర్లో పడిగాపులు కాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలని కల్పించడం కోసం నోటిఫికేషన్లని వేయాలని, ఖాళీలన్నీ భర్తీ చేయాలని, అట్లాగే ఈరోజు జాబ్ చాట్లని ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పోలీసు ఉద్యోగాలు 5,000 కాదు 20,000 పైగా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి 20,000 పైగా పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేయాలని, 15,000 పైగా ఉన్నటువంటి టీచర్ పోస్టులని భర్తీ చేయాలని, ఇతర ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సిపిఎం పార్టీగా 15వ తేదీ నాడు హైదరాబాద్లోని ఇందిరా చౌక్ పార్క్ దగ్గర ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.